హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ రోజు సెషన్లో ఐడి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ మన జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎనీ లాంగ్వేజెస్ అయినా కానీ మనం డెవలప్ చేసుకోవాలంటే ఒక పర్టికులర్ ఐడియాస్ కావాలి. ఆ ఐడియాస్ లో నేను ఇప్పుడు చెప్పబోయేది కర్సర్ ఐఏ అన్నమాట. కర్సర్ ఏఐ. ఇప్పుడు కర్సర్ ఏఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాట్ ఈస్ కర్సర్ ఏఐ? కర్సర్ ఏఐ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేసుకోవాలి మన లోకల్లో అనేది మీకు చూపిస్తాను. కర్సర్ ఏఐ అనేది కూడా ఇక్కడ మీరు గూగుల్లోకి వచ్చిన తర్వాత కర్సర్ ఏఐ డౌన్లోడ్ కొట్టండి. ఇలా ఫస్ట్ సైట్ వస్తుంది. దీన్ని ఇలా పేజ్ లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే సింపుల్ గా డౌన్లోడ్ కొట్టచ్చు. ఇప్పుడు ఇది ఎలాగ సపోర్ట్ చేస్తుంటే డౌన్లోడ్ కర్సర్ అవైలబుల్ ఫర్ మ్యాక్ ఓఎస్, విండోస్ అండ్ లినక్స్. ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని కొట్టచ్చు, ఇక్కడ డౌన్లోడ్ కొట్టచ్చు. ఇక్కడ మనం ఏమేమి మ్యాక్ సపోర్ట్ చేస్తుంది, మ్యాక్ 64 బిట్, ఏఆర్ఎం 64 బిట్, మ్యాక్ యూనివర్సల్, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కి కంపాటబుల్ ఉంది. తర్వాత మనకి ఇక్కడ చూస్తే విండోస్ 64 సిస్టమ్, విండోస్ 64 యూజర్, విండోస్ ఏఆర్ఎం 64, విండోస్ 64, ఏఆర్ఎం 64 యూజర్, లినక్స్, ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. ప్రైసింగ్ చూడండి. ఇక్కడ ప్రైసింగ్ చూస్తే ఇక్కడ మనకి హాబీ ఫ్రీ ఇంకా ఎలాగా ఇంక్లూడ్స్ 1 వీక్ ప్రో ట్రయల్ మాత్రమే, లిమిటెడ్ ఏజెంట్ రిక్వెస్ట్, లిమిటెడ్ ట్యాబ్ కంప్లైంట్స్, ప్రో $20 పర్ మంత్ అన్నమాట. ఇవి $60 పర్ మంత్. అల్ట్రా అయితే $200 పర్ మంత్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ ఉంది, అది 1 వీక్ ట్రైలర్ వర్షన్. ప్రో, ప్రో ప్లస్, అల్ట్రా ఉందన్నమాట. మీకు మ్యాక్, విండోస్, తర్వాత లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. డౌన్లోడ్ కానీ ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ కూడా చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం ఏమైతే ఆ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తాం సేమ్ అలాగే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసిన తర్వాత కర్సర్ ఏ అని కొట్టండి. ఇక్కడ కర్సర్ ఏ, ఈ కర్సర్ ఏ అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ కర్సర్ ఏ అనే యాప్ వస్తుంది. ఇక్కడ యాప్ మీద క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కదా, అది వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు తెలియాలంటే దీని గురించి అసలు కర్సర్ ఏ, అసలు కర్సర్ ఏ ఎందుకు వాడుతున్నాం అనేది మీకు తెలియాలి అంటే ఇప్పుడు కర్సర్ డాక్స్ ఉన్నాయి కదా, కర్సర్ డాక్స్ అంటే ఇప్పుడు మనం కర్సర్ డాక్యుమెంట్స్ గురించి వస్తే దాని గురించి తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ప్లాట్ఫామ్ సపోర్ట్. కర్సర్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఆల్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ నేటివ్ ఇన్స్టాలేషన్ ప్యాకేజెస్. విండోస్ 10 అండ్ లేటర్ కావచ్చు, నేటివ్ ఇన్స్టాలర్ కావచ్చు, మ్యాక్ ఓఎస్ కావచ్చు. ఇప్పుడు ఇది మనం ఏజెంట్స్ ని డెవలప్ చేసుకోవచ్చు, పైథాన్ కోడ్ డెవలప్ చేసుకోవచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ వితౌట్ రైటింగ్ కోడ్ అనమాట. మనం మామూలుగా అయితే ఐడిఈస్ లో ఏం రాయాలంటే ఇప్పుడు మనకి ఐడిస్ ఏమని, ఇప్పుడు మన జనరేటివ్ ఏ, ఏజెంటిక్ ఏ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఐడిఎన్, ఐడి అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఎలాంటి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు ప్రాంప్ట్ ఇస్తే, క్వశ్చన్ ఇస్తే మనం ఈజీగా ఆ, మనకు కావాల్సింది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని AI తో ఇంటిగ్రేట్ చేశారు అనమాట. దాన్ని కర్సర్ ఏ అన్నాం. కర్సర్ ఏఐ ఐడి అనమాట. ఏఐ కర్సర్ ఐడి. తర్వాత ఇక్కడ ఏంటంటే ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తే లినక్స్ ఉంది. మనం తెలియాల్సిందన్నా ఇక్కడ చూడండి, ఇది ఏజెంట్స్ తో ఇంటిగ్రేట్ అయిదాం. ఏజెంట్ అంటే ఏఐ, ఏజెంట్స్ అండ్ ఏఐ ఇంటిగ్రేట్ అవడం వల్ల మనం ఈజీగా ఎలాంటి కోడ్ రాయకుండా మనం ఈజీగా ఏం చేయొచ్చు, మన వర్క్ ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ కర్సర్ ఏఐ. ఇక్కడ ఏమున్నాయి చూడండి, ఇక్కడ ట్యాబ్ ఉంది. ట్యాబ్ లో కర్సర్ లో ఏజెంట్స్ ఉన్నాయి. ఏజెంట్, క్లౌడ్, సిఎల్ఐ, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, ఇన్లైన్ ఎడిట్, రూల్స్, బగ్ బాట్ ఉంది. తర్వాత ఇక్కడ బ్యూటీ ఏంటంటే కోడ్ బేస్ ఇండెక్సింగ్, ఇగ్నోర్ ఫైల్స్, మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్, తర్వాత మెన్షన్స్, ఇవన్నీ మనకి సపోర్ట్ చేస్తుంది మనకి కర్సర్ AI అనేది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆర్హెచ్ఎల్, ఫెడోరా ప్యాకేజెస్, ఇవన్నీ యూనివర్సల్ యాపిల్ ఇమేజ్, ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది. మనం ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కదా, దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఏజెంట్స్ ఉన్నాయి. ఏజెంట్స్ ఎందుకుంటే ఏజెంట్స్ లో చార్ట్, ప్లానింగ్, మోడ్స్, టూల్స్, రివ్యూ, టెర్మినల్, బ్రౌజర్, సెక్యూరిటీ, వియాప్, హుక్స్, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఏజెంట్స్ లో. తర్వాత చార్ట్ వస్తే ట్యాబ్స్, చెక్ పాయింట్స్, ఎక్స్పోర్ట్, డూప్లికేట్, హిస్టరీ, సమరైజేషన్, ప్లానింగ్. తర్వాత ప్లానింగ్ లోకి వస్తే చూడండి, ఇక్కడ మనకి ప్లానింగ్, ఇక్కడ ఏజెంట్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఉంది. ఏజెంట్ కెన్ ప్లాన్ ఏ హెడ్ అండ్ మేనేజ్ కాంప్లెక్స్ టాస్క్ విత్ స్ట్రక్చర్డ్ టు డూ లిస్ట్ ఆఫ్ అండ్ మేనేజ్ కీయింగ్, మేకింగ్ లాంగ్ హారిజన్ టాస్క్ ఈజియర్ టు అండర్స్టాండ్ అండ్ ట్రాక్. ప్లాన్ మోడ్ అంటే ఇక్కడ ప్లాన్ మోడ్ ఉంటుంది, అక్కడ కూడా మనకు ప్లాన్ మోడ్ ఉంటుంది.
ప్లాన్ మోడ్ క్రియేట్స్ డీటెయిల్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే క్వైరీ అడిగామో దాన్ని గోల్ కింద కన్వర్ట్ చేసి ప్లాన్ మోడ్ క్రియేట్స్ డీటెయిల్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్ బిఫోర్ రైటింగ్ ఎనీ కోడ్. మనం కోడ్ డెవలప్ చేసే ముందు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రియేట్ చేసి ఇలా ఇలా నేను ఎగ్జిక్యూషన్ చేస్తానని ఒక ప్లాన్ క్రియేట్ చేస్తాను. ప్లాన్ మోడ్ ఉంటుంది. ఏజెంట్ రీచెక్చెస్ యువర్ కోడ్ బేస్. ఏజెంట్ researches your code base, asks clarifying questions, and generates a reviewable plan you can edit before building. అదనమాట. దీన్ని తీసుకోవాలంటే షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ కొడితే మనకు వచ్చింది అనమాట. ఫ్రమ్ ది చార్ట్ ఇన్పుట్ రొటేట్ ప్లాన్ మోడ్. తర్వాత హౌ ఇట్ వర్క్స్ అంటే ఇక్కడ చూడండి, చాలా ఈజీ అనమాట. ఇక్కడ చూడండి, ఏజెంట్ ఆస్ క్లారిఫైయింగ్ క్వశ్చన్స్ టు అండర్స్టాండింగ్ యువర్ రిక్వైర్మెంట్. ఇక్కడ ఏజెంట్స్ ఎందుకు ఉంటుందంటే మన రిక్వైర్మెంట్స్ ని కరెక్టా కాదా ఇలా చేస్తుంది అనేది అడగడానికి. రీచెక్స్ యువర్ కోడ్ బేస్ టు గ్యాదర్ రిలవెంట్ కాంటెక్స్ట్. మన కోడ్ బేస్ ని రీచెక్ చేసి రిలవెంట్ కాంటెక్స్ట్ ని డెవలప్ చేస్తాం. క్రియేట్స్ ఏ కాంప్రిహెన్సివ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అండ్ యూ రివ్యూ అండ్ ఎడిట్ ద ప్లాన్ త్రూ చార్ట్ ఆర్ మార్క్ డౌన్ ఫైల్స్. మనకి ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. క్లిక్ టు బిల్డ్ ద ప్లాన్ వెన్ రెడీ. మన ప్లాన్ అంతా రెడీ, అది ప్లాన్ రెడీ చేసేది ఆ ప్లాన్ కరెక్ట్ గా ఉందనుకుంటే మనం క్లిక్ రెడీ అని కొడితే ఆటోమేటిక్ గా మన కోడ్ జనరేట్. ప్లాన్స్ ఓపెన్స్ ఏ ఇంపీరియల్ వర్చువల్ ఫైల్స్ దట్ యు వ్యూ and edit. To save a plan to your workspace, click Save to Workspace to store in cursor plans ఎలా స్టోర్ అయ్యింది అనమాట. ఏజెంట్ టూల్స్, ఏం ఏజెంట్ టూల్స్ ఉంటాయి అనేది ఇక్కడ వస్తుంది అనమాట. హౌ ఇట్ వర్క్, ఏజెంట్స్ ఆటోమేటికలీ క్రియేట్స్ టు డూ లిస్ట్ ఫర్ కాంప్లెక్స్ టాస్క్. ఈచ్ ఐటమ్ కెన్ హ్యావ్ డిపెండెన్సీస్ ఆన్ అదర్ టాస్క్. ద లిస్ట్ అప్డేట్స్ ఇన్ రియల్ టైమ్ యాజ్ వర్క్ ప్రోగ్రెస్. కంప్లీటెడ్ టాస్క్ ఆర్ మార్క్డ్ ఆఫ్ ఆటోమేటికలీ. ఇలాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇది ప్లానింగ్ మోడ్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకి ఇక్కడ చూపించవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ కర్సర్ ఓపెన్ చేశాను కదా, కర్సర్ లోకి రండి. ఇలాగా ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సేమ్ ఇది ఎలా ఉంటుందంటే మనకి ఐడి, మనకి విజువల్ స్టూడియో కోడ్ ఐడి ఎలాగ ఉందో సేమ్ అలాగే ఐడి అనమాట ఇది. ఇక్కడ దీనికి ఏం అడ్వాన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కర్సర్ ఐడి లోగో వచ్చింది, ఫైల్ ఎడిట్ సెలెక్షన్ వ్యూ గో రన్ టెర్మినల్ హెల్ప్ ఉంది. కాకపోతే ఇక్కడ ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ లో విజువల్ స్టూడియోకి అలాగ ఎలా వస్తుంది కదా, ఫైల్ ఎక్స్ప్లోరర్ అలాగ వస్తుంది కదా, అలా లేదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కర్సర్ ఉంది, మిడిల్ లో కర్సర్ ఉంది, తర్వాత ఓపెన్ ప్రాజెక్ట్ ఉంది, కర్సర్ ఏ ఉంది, తర్వాత క్లోన్ రెపో ఉంది, కాంటెక్స్ట్ వై ఎస్హెచ్ ఉంది. ఇప్పుడు మనం మనకు కావాల్సిన విధంగా మనం ఎలా చేసుకోవచ్చు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది రెపో అనమాట. ఇలా ఉంటుంది. ఓపెన్ ప్రాజెక్ట్ అంటే ఓపెన్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసినా కానీ మన లోకల్లో ఏదైనా ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంటే ఆ ఫోల్డర్ డైరెక్ట్ గా కాపీ చేసుకొని వచ్చి ఇక్కడికి ఇక్కడ క్లోన్ చేసుకోవచ్చు. మనం యాస్టీస్ గా మన వర్క్ ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది వన్ వే. తర్వాత రెపో, మన గిట్ హబ్ రిపోజిటరీస్ లో కానీ ఏదైనా రిమోట్ రిపోజిటరీ ఉన్న ఫోన్ కూడా క్లోన్ చేసుకుని మనం వర్క్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. వాంట్ టు లాంచ్ కర్సర్ ఫ్రమ్ ది కమాండ్ లైన్. మీకు కావాలంటే ఇక్కడ ఇక్కడ వచ్చింది మన కమాండ్ లైన్ కూడా కావాలంటే కోడ్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఇన్స్టాల్ కోడ్. తర్వాత కనెక్ట్ వై ఎస్హెచ్ సెక్యూర్ షెల్ నుంచి కనెక్ట్ కావచ్చు. ఇక్కడ ఏముంది, కరెంట్ ప్రాజెక్ట్స్ కర్సర్ ఏ ఉంది. ఇక్కడ ఉంది ఇది. ఈ కర్సర్ ఏ అనేది ఎక్కడ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిందంటే మనకి సి యూజర్స్ లో హెచ్పి డాక్యుమెంట్స్ లో ఉందన్నమాట నాది. ఇప్పుడు మనకి ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్టింగ్స్ లోకి రండి. సెట్టింగ్స్ కి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ సెట్టింగ్స్ లో చూడండి, జనరల్ ఉంది, ఏజెంట్స్ ఉంది, ట్యాబ్ ఉంది, మోడ్స్ ఉంది, క్లౌడ్ ఏజెంట్స్ ఉన్నాయి, టూల్స్ అండ్ ఎంసిపి ఉంది, రూల్స్ అండ్ కమాండ్స్ ఉంది, ఇండెక్సింగ్ డాక్యుమెంట్ ఉంది, నెట్వర్కింగ్ ఉంది, బేటా ఉంది, డాక్స్ అన్నమాట. ఇక్కడ ఏది కావాలంటే అది డిఫాల్ట్ లేఅవుట్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి మనం ప్రాజెక్ట్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇక్కడికి రండి. ఇక్కడ కర్సర్ సెట్టింగ్స్ లోకి అయిపోయింది కదా, కర్సర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత మీరు సింపుల్ గా ఓపెన్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత టాగుల్ ఆల్ పేన్, తర్వాత టాగుల్ పేన్ ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడికి రండి. త్రీ డాట్స్ మనకి ఇక్కడ చేంజ్ లేఅవుట్ మీకు అలా మారిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక సేమ్ సెట్టింగ్స్ లోనే ఇప్పుడు ఓపెన్ ఫోల్డర్ ఉంటుంది. ఓపెన్ ఫోల్డర్ కానీ లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ ఉన్నాయి, ఏజెంట్స్ ఉన్నాయి, ట్యాబ్ ఉన్నాయి, క్లౌడ్ ఏజెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీకు ఏది కావాలంటే అది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది ఏంటిది, ఇది ఫ్రీ వర్షన్ అనమాట. 1 వీక్ ట్రైలర్ వర్షన్ కనుక మనం ప్రో ప్లస్ ఆల్ట్రా అని తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఫ్రీ వర్షన్ లో తీసుకుంటాం కనుక ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైల్ అయినకి వెళ్ళండి, లేకపోతే లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపెన్ ప్రాజెక్ట్ అయినా కొట్టండి. ఓపెన్ ప్రాజెక్ట్ కొట్టే ముందు మనం ఒక ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఫోల్డర్ క్రియేట్ చేసి డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి డాక్యుమెంట్స్ లో నేను ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను.
ఇందులో మనం ఈ యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, కోడ్ క్రియేట్ చేసుకోవచ్చు, మనం ఉన్న కోడ్ లో వాటిని ఫిక్స్ చేసుకోవచ్చు, ఎర్రర్స్ లేకుండా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఏజెంట్స్ తో ఇంటిగ్రేట్ చేయబడిన ఒక అడ్వాన్స్డ్ ఏఐ ఇంటి ఐడి అనమాట, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దీన్ని ఏం చేస్తానంటే కర్సర్ కర్సర్ ప్రాజెక్ట్ అని కొట్టి కర్సర్ ప్రాజెక్ట్ అని కొట్టిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కర్సర్ ప్రాజెక్ట్ వచ్చింది కదా, ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే సెలెక్ట్ ఫోల్డర్ చేసింది, ఇప్పుడు వచ్చేసింది అనమాట, మనం లోకల్లోకి వచ్చేసింది. ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ వచ్చింది, ఇక్కడ చూడండి మన కర్సర్ ప్రాజెక్ట్ వచ్చింది అనమాట. ఇక్కడ కర్సర్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత సేమ్ అంతకుముందు మనం విఎస్ కోడ్ ఎలా ఉంటుంది, ఇది ఫైల్ ఎక్స్ప్లోర్ చర్చి, తర్వాత సోర్స్ కోడ్, ఇది ఎక్స్టెన్షన్స్ ఇలా క్లిక్ చేస్తే దానికి సంబంధించి వస్తాయి అనమాట. ఎక్స్ప్లోరర్, చర్చి, సోర్స్ కోడ్ కంట్రోల్, తర్వాత ఎక్స్టెన్షన్స్, రన్ అండ్ డీబగ్. మనకి ఇక్కడ ఇది వేరే లెవెల్ ఉంది. మనకి విఎస్ కోడ్ లో ఎలా ఉంటుందో ఇది సపరేట్ గా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూ ఏజెంట్ కంట్రోల్ షిఫ్ట్ ఎల్ కావాలంటే షో టెర్మినల్ కంట్రోల్ ఎల్, హైడ్ ఫైల్స్ కంట్రోల్ బి, సెర్చ్ ఫైల్స్ కంట్రోల్ పి, ఓపెన్ బ్రౌజర్ కంట్రోల్ షిఫ్ట్ బి కొట్టాలి. ఇక్కడ తర్వాత సేమ్ మనకి విఎస్ కోడ్ లాగే ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే పోతుంది ఇక్కడ. తర్వాత మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇక్కడ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఫైల్స్ క్రియేట్ చేసుకుంటే ఫైల్స్ ఫోల్డర్, క్రియేట్ ఫోల్డర్, రీప్రెస్, కొలాబ్స్ అనమాట, సేమ్ మనకి విఎస్ కోడ్ లాగే. ఇక్కడ బ్యూటీ ఏంటంటే చూడండి, ఇక్కడ వచ్చిన తర్వాత ఇది ఏజెంట్ అనమాట. ఇక్కడ ఏజెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే, ఏమన్నా ప్లాన్ ఉంటుంది, ఆస్క్ ఉంటుంది, ఏజెంట్ ప్లాన్ ఆస్క్ ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోలో చూడండి, ఆటోలో మనకి బ్యాలెన్స్డ్ క్వాలిటీ అండ్ స్పీడ్ రికమెండేషన్ ఫర్ మోస్ట్ టాస్క్ ఇక్కడ ఉంది. కాకపోతే ఇక్కడ నుంచి మన ఇమేజెస్ కానీ ఆడియోస్ కానీ ఫైల్స్ కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ ఇమేజ్ కానీ, తర్వాత చర్చిని అంటే ఓపెన్ బ్రౌజర్ తో కనెక్ట్ అవ్వడం కానీ, తర్వాత మనకి ఎవరికైనా ట్యాగ్ చేసుకోవచ్చు. యాడ్ కాంటాక్ట్ ఇక్కడ నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు జస్ట్ ఒక ప్రాంప్ట్ రాస్తున్నా, క్రియేట్ ఏ సైంటిఫిక్ క్యాలి క్యాలిక్యులేటర్ యాప్ అని క్రియేట్ చేసి, యాప్ ని క్రియేట్ చేసుకుని సేవ్ అని క్రియేట్, జస్ట్ మనం ప్రాంప్ట్ రాసాము, ప్రాంప్ట్ రాసి రన్ చేయండి. అదే మనం ఏం రాయట్లేదు ఇక్కడ. నెక్స్ట్ జనరేషన్ అడ్వాన్స్డ్ ఐడి ఏ, ఈ ఐడి ఏంటంటే కర్సర్ ఏ ఉంది, రీసెంట్ గా లాంచ్ చేసిన గూగుల్ యాంటీ గ్రావిటీ ఐడి ఉంది. నిన్న యాంటీ గ్రావిటీ ఐడి ఇచ్చినప్పుడు కర్సర్ ఏలో చూపిస్తుంది అనమాట. మనం ఇక్కడ కోడ్ రాయాల్సిన పని లేదు. మనం విఎస్ కోడ్ లోను, జూపిటర్ నోట్బుక్, జూపిటర్ ల్యాబ్, పైథాన్, లేకపోతే గూగుల్ కొలాబ్ లో మనం కోడ్ ఎలాగైతే రాస్తామో కోడ్ రాసి ఎగ్జిక్యూషన్ చేయాలి, ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ అలా ఏం లేదు. మనం జస్ట్ ఒక ఎక్కడ ఈ మన సోర్స్ కోడ్ ఫైల్స్ సేవ్ కావాలనే ఒక రూట్ ఫోల్డర్ ఇస్తే, ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇస్తే, ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇచ్చిన తర్వాత మన న్యూ చార్ట్ లో మనం జస్ట్ క్వైరీ రాస్తే దాన్ని గోల్ కింద కన్వర్ట్ చేసి ఇక్కడ ఏజెంట్ ఉంటుంది, ప్లాన్ ఉంటుంది, ఆస్క్ ఉంటుంది. ఒకవేళ ప్లాన్ క్రియేట్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మనకు వాటిని ఎడిట్ చేసుకొని తర్వాత మనం ఓకే అని కొడితే ఆటోమేటిక్ గా ఫైల్స్ క్రియేట్ చేసింది, ఎగ్జిక్యూషన్ కూడా అదే చేసింది అనమాట. నేను ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ నేను ఏం కోడ్ రాయను. మామూలుగా అయితే ఏం రాయాలి, ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి, మనం కోడ్ రాసి ఎగ్జిక్యూషన్ చేయాలి, వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, ఇలా ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయం, ఇది అడ్వాన్స్డ్ ఏ ఇంటిగ్రేటెడ్ ఐడిఎస్ అనమాట. ఇక్కడ జస్ట్ నేను ఒక ప్రాంప్ట్ రాశాను, ప్రాంప్ట్ రాసి ఇక్కడ ఎంటర్ కొడుతుంది. ఇక్కడ ఇది ఎలాగా ఓపెన్ చాట్ జీపీటీ, ఎలాగా గూగుల్ జెమినీ, డీప్ సీక్, గ్రాక్, పర్ప్లెక్సిటీ, ఇంకా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎలాగంటే ఇది కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తో ఇంటిగ్రేట్ చేయబడింది అనమాట. మన కోపైలట్, గిట్ హబ్ ఎలాగైతే ఉంది అది కూడా మీకు చూపిస్తాను విఎస్ కోడ్ లో. ఇక్కడ జస్ట్ ఇలాగా రన్ చేయండి, రన్ చేస్తే చాలు. ఇక్కడ చూడండి ప్లానింగ్ అండ్ మూవింగ్ జరుగుతుంది. ప్లానింగ్ క్రియేట్ చేస్తుంది, ప్లానింగ్ నెక్స్ట్ మూవ్స్ ఏవి చేయాలి అనేది క్రియేట్ చేస్తుంది. ఇది మనం ఇప్పుడు థింకింగ్ చేస్తుంది. థింకింగ్ చేస్తుంటే ఈ సైంటిఫిక్ యాప్ ని క్రియేట్ చేయడానికి, క్యాలిక్యులేటర్ యాప్ ని క్రియేట్ చేయడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, టాస్క్స్ అండ్ టూల్స్ అదే జనరేట్ చేస్తుంది. మనం ఏం రాయాలి, జస్ట్ ఒక గోల్ ప్రొవైడ్ చేసాం, అదే ప్లానింగ్ చేస్తుంది. తర్వాత యాక్షన్స్ చేసి తర్వాత మనకి కావాల్సిన రెస్పాన్స్ అనేది ఇస్తుంది అనమాట. కోడ్ ఫైల్స్ మొత్తం ఇక్కడ ఇచ్చేస్తుంది. ఇదిగో చూడండి, ఇండెక్స్ హెచ్డిఎంఎల్ డాట్ ఫైల్ ఏమి చూడండి ఇక్కడ వచ్చింది, ఇండెక్స్ డాట్ హెచ్డిఎంఎల్ ఫైల్ అయిపోయింది. తర్వాత తర్వాత రీడ్, ఇవన్నీ ఫైల్స్ అనేది ఇక్కడ ఫైల్స్ కంప్లీట్ అవ్వగానే ఇప్పుడు స్క్రిప్ట్స్ రాస్తుంది. ఇండెక్స్ డాట్ హెచ్డిఎంఎల్ అయిపోయింది. తర్వాత స్క్రిప్ట్స్ డాట్ జేఎస్ వచ్చింది, అంటే జావా స్క్రిప్ట్స్ వచ్చింది. ఆ జావా స్క్రిప్ట్స్ రాసిన తర్వాత ఆ ఫైల్ ఫార్మాట్ వచ్చింది కంప్లీట్. ఇదిగో స్క్రిప్ట్స్ డాట్ జావా జేఎస్ వచ్చింది అనమాట. తర్వాత ఏం చేస్తుంది, స్టాండర్డ్ టు ఐ హావ్ రైట్, వీడ్ ది క్యాలిక్యులేటర్ లాజిక్ విత్ సైంటిఫిక్ ఫంక్షన్స్ అండ్ యాంగిల్ మోడ్స్
నెక్స్ట్ ఇదనమాట ఐ విల్ ద యాడ్ మోడర్న్ స్టైలింగ్ షార్ట్ రీడ్ రీడ్ మీ ఫైల్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఇప్పుడు మనం ఒక యాప్ ని క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా ఏం కావాలి? ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ కావాలి. తర్వాత స్క్రిప్ట్ డాట్ జేఎస్ కావాలి. తర్వాత మనకి స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ కావాలి. స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ అంటే ఇదిగో మనకు ఇక్కడ అవి కంప్లీట్ అయినట్టునే ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఫైల్స్ ఆటోమేటిక్ గా మనకు ప్రాజెక్ట్ ఫోల్డర్స్ యాడ్ అవుతుంది అనమాట. స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ అంటే క్యాస్కేడ్ స్టైల్ షీట్ అంటాం. తర్వాత రీడ్మీ డాట్ ఎండి అంటే మార్క్ డౌన్ ఫైల్ అనమాట. మనం ఏం చేసాం, డెవలప్ చేసాం అనేది రీడ్మీ ఫైల్లో రాసి పెడతారు అనమాట. అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? ఇదిగో తర్వాత ఇప్పుడేంది? కంప్యూటర్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఎలా కంప్లీట్ చేయాలి అన్ని ఫైల్స్ వచ్చేసింది కదా, కంప్లీట్ అయిపోయింది, అన్ని ఫైల్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? కావాలంటే ఆ ఫోల్డర్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడంతా అయిపోయింది. రివ్యూ చేసుకోవచ్చు. స్క్రిప్ట్స్ స్టైల్ సిఎస్ఎస్ అని వచ్చింది. ఇప్పుడు ఏం చేసాం? ఇఫ్ యూ వుడ్ లైక్ ఐ కెన్ నెక్స్ట్ యాడ్ కీబోర్డ్ సపోర్ట్ హిస్టరీ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ ఆర్ మోర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ ఫంక్షన్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసాం? ఇక్కడ పైథాన్ ఎం హెచ్టిటిపి డాట్ సర్వర్ తో కనెక్ట్ అయింది. దెన్ ఓపెన్ హెచ్టిటిపి లోకల్ హోస్ట్ ఇన్ యువర్ బ్రౌజర్ అండ్ లోడ్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు మనం దీని కానీ క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ అదే ఇక్కడ చూడండి, దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కంట్రోల్ చేశాను, లేకపోతే అది కూడా లేదు. నేను సింప్లీ ఎగ్జిక్యూషన్ చేయమంటున్నా. సింప్లీ ఎగ్జిక్యూట్ దిస్ అని కొట్టా అంతే, సింపుల్ గా. లేకపోతే మన లోకల్ హోస్ట్ నుంచి వచ్చేసి ఎగ్జిక్యూట్ చేసేసింది. అదే ఎగ్జిక్యూషన్ చేసేసి చూడండి. ఇప్పుడు మళ్ళీ ప్లానింగ్ నెక్స్ట్ మూవ్స్, అది నెక్స్ట్ మూవ్స్ ఏం చేయాలో అదే డిసైడ్ చేస్తుంది అనమాట. అదే లోకల్లోకి వెళ్ళేసి లోకల్ పోస్ట్ ని టచ్ చేసి లోకల్ పోస్ట్ క్లిక్ చేసి లోకల్ పోస్ట్ ఉంది కదా, ఇన్ యువర్ బ్రౌజర్ గో టు లోకల్ పోస్ట్ డాట్ హెచ్డిఎంఎల్ కొట్టాలి. అది చెప్పింది అనమాట. ఏం చేయాలి? మనం సింపుల్ కింద లోకల్ పోస్ట్ క్లిక్ చేసాం కదా, ఇక్కడ దీన్ని కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసుకొని అదిగో అది క్రియేట్ చేసింది. మనం క్లిక్ చేయగానే లోకల్ హోస్ట్ వచ్చేసింది. లోకల్ హోస్ట్ వచ్చేసిన తర్వాత అది రన్ అవుతుంది అనమాట. లోకల్ హోస్ట్ రన్ అవుతుంటే రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసిన తర్వాత ఈ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు టెల్ మీ విచ్ ఆప్షన్ యూ ప్రిఫర్ ఆర్ ఇఫ్ యూ గెట్ ఎనీ ఎర్రర్ అండ్ ఐ విల్ అడ్జస్ట్ ది స్టెప్స్ అనమాట. మనకి ఏం ఎర్రర్ వచ్చింది ఇక్కడ? ఏం ఎర్రర్ వచ్చింది లోకల్ హోస్ట్ లో ఏమొచ్చిందంటే కాంట్ రీచ్ ది స్పేస్ లోకల్ హోస్ట్ ఫీజర్ అని వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చిందంటే ఆ, అక్కడ ఇది రాయిస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది కాపీ చేసి కంట్రోల్ సి చేసి నేను కర్సర్లోకి వచ్చి ఇది కానీ ఇచ్చేసామనుకో, అది రిజాల్వ్ చేసింది. నేను రిజాల్వ్ చేసి అని కొట్టాను. అదే మళ్ళీ నేను స్క్రిప్ట్ ఇచ్చాను. అదే మామూలు జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ బేస్ చేసుకుని అదే రిజాల్వ్ చేసేసింది. మనకి అవుట్పుట్ వచ్చేసింది. చూడండి ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలంటే లోకల్ హోస్ట్ కి వెళ్ళి ఇన్ యువర్ బ్రౌజర్ ఇన్ యువర్ బ్రౌజర్ ఇన్ యువర్ బ్రౌజర్ లోకల్ హోస్ట్ ఇది కొట్టిన తర్వాత రిఫ్యూజ్ కంటెంట్ అగైన్ ప్లీజ్ టెల్ మీ వాట్ యూ వాంట్ అని అడుగుతుంది కదా. సింపుల్ గా మళ్ళీ దీన్ని ఎలా క్లిక్ చేద్దాం? ఇలా క్లిక్ చేస్తే మన లోడింగ్ అవుతుంది లోకల్ హోస్ట్. మళ్ళీ ఇలాగే వస్తుంది. ఏంటబ్బా, రీఫ్రెష్ కొట్టాం. ఎందుకు రావట్లేదు? Do not close the PowerShell window. You should see something like some HTTP port 800 in your browser open and HTTP localhost. If you see refused to connect again, please tell me what exact command you ran in the PowerShell and where your any error text appears there. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు రన్ కనెక్టెడ్ సిడి పైథాన్ ఇప్పుడు రన్ చేయమంది కదా, దీన్ని రన్ చేద్దాం. ఇది రన్ చేస్తే ఏమవుతుంది? రన్నింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్.
అయింది. ఇప్పుడు లోకల్ పోస్ట్ క్లిక్ చేయండి. లోకల్ పోస్ట్ క్లిక్ చేస్తే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏమైనా వస్తుందా లేదు. మళ్ళీ ఇది ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు మనం టెర్మినల్ అండి, టెర్మినల్కి వచ్చిన తర్వాత న్యూ టెర్మినల్ తీసుకోండి. న్యూ టెర్మినల్ తీసుకున్న తర్వాత ఇక్కడ కర్సర్ పోర్షన్ అని ఉంది కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం. ఇప్పుడు వేసాం. యాడ్కి వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడు రన్ చేస్తే వర్కౌట్ అయితే చూద్దాం. సర్వింగ్ హెచ్టిటిపి ఎందుకంటే కోడ్ ఫైల్ ఇస్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఇండెక్స్ హెచ్టిఎంఎల్ ఉంది. మెసేజ్ నాట్ ఫౌండ్.